హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చికెన్ ఫ్రై బిర్యానీ అనమాట. ఆహ్, సేమ్ రెస్టారెంట్‌లో మాదిరి అంతే రుచిగా మనం గూడా ఇంట్లోనే రెడీ చేసుకుందాము. అది ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. చూద్దాం వచ్చేయండి. నేనైతే ఒక కేజీ చికెన్ తీసుకున్నాననమాట. ఆ కేజీ చికెను అంత పెద్ద ముక్కలు కాకుండా, అంత చిన్న ముక్కలు కాకుండా మంచిగా కోసుకొని, కడుక్కొని, క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాననమాట. ఇంకొకటి దబర పెట్టాను. దాంట్లో మనకు సరిపోయినంత ఆయిల్ వేసుకొని, మనం బిర్యానీ మసాలా ఏదైతే ఉన్నాయో అన్నీ యాడ్ చేసేసుకోవాలనమాట. అన్నీ వేసేసుకొని దాంతో పాటు కొంచెం జీలకర్ర కూడా వేసుకొని ఒక్కరోసేపు ఫ్రై అయిన తర్వాత ఎర్రగడ్డలైతే వేసుకోవాలనమాట. ఎర్రగడ్డలు కూడా ఫ్రై అయిన 2 పచ్చిమిరపకాయలు కూడా వేసానండి. ఎక్కువేసాను. పచ్చిమిరపకాయలు కూడా వేగిన తర్వాత నేనైతే అల్లం పేస్ట్ ప్రిపేర్ చేశాననమాట. అది వీడియో మిస్ అయిపోయింది. అల్లం కొంచెము, తెల్లబాయి, అలాగే కొంచెం గసగసాలు, కొంచెం ముంత మామిడి పప్పు అన్నీ వేసి పేస్ట్ మాదిరి మెత్తగా కొట్టుకోవాలనమాట. కొంచెం ఆ వీడియో అయితే మిస్ అయిపోయింది. అలాగే కొంచెం కరివేపాకు, పసుపు, ఉప్పు కూడా వేశాను. అవి కూడా వేసుకున్నాక ఎర్రగడ్డలు కొంచెం బాగా ఫ్రై అయిన ఎర్రగడ్డలు ఏగిన తర్వాత మనకేదైతే పేస్ట్ ఉందో అది అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలనమాట. పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా వేయించుకున్న తర్వాత ఈ చికెన్ అయితే మనం ఏదైతే చికెన్ ఉందో ఆ చికెన్ కూడా అయితే కొంచెం మీడియం లాంగ్ ఉందనమాట. కొంచెం టైం కూడా పడుతుంది మనం ఈ బిర్యానీ చేసుకోవటానికి. కొంచెం టైం పడుతుందనమాట. అయితే ఓపికగా చేసుకోవాలి. ఎందుకంటే మనము రోజు హోటల్లో తెచ్చుకొని తినాలంటే అది హోటల్లో ఫుడ్ ఆరోగ్యానికి అంత మంచిది కాదనమాట. అదేదో మనకు నచ్చినట్టు మనమే ఇంట్లో చేసుకొని తింటే చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది. అలాగే మీరు అనుకోవచ్చు, రోజు ఏందమ్మా చికెన్ బిర్యానీ తప్ప ఇంకోటి ఏం పెట్టలేదని మీరు అనుకోవచ్చు. కానీ మాకేడు కువైట్లో ఈ చచ్చిన కోళ్ళు ఎత్తుకుపోయి ఫ్రిడ్జ్లో పెడతారనమాట. ఆ ఫ్రిడ్జ్లో పెట్టినట్టు మా మొహాన్ని వేస్తున్నారు. ఎందుకంటే మేము అయ్యే తినాలి ఇంక అవి తప్ప మాకు ఇంకేం ఉండదనమాట. ఫ్రెష్ కోళ్ళు అంత బాగుండవు. ఫ్రెష్ కోళ్ళు కేజీ కూడా ఉండవన్నమాట. అవి చిన్న చిన్నగా ఉంటాయి. అందుకని అవి తినాలంటే అంత నంజుడుగా అనిపించదు, తినసయ్యదు. అదే మన ఇంటికాడ పెద్ద కోళ్ళు అంటారు కదా, లింగాపురం కోళ్ళు అయితే ఉంటాయి. అవి అయితే తెచ్చుకుంటాం ఎప్పుడన్నా ఒకసారి. అవి తెచ్చుకొని డైలీ తినాలంటే తినలేం కాబట్టి అందుకనేసి ఫ్రిడ్జ్లో కోళ్ళే తెచ్చుకుంటాం అనమాట. అయినా కూడా బాగానే ఉంటాయి ఫ్రిడ్జ్లో కోళ్ళు కూడా. అందుకనేసి ఆ ఫ్రిడ్జ్లో కోళ్ళు ఏ విధంగా చేస్తే టేస్టీగా ఉంటుందనేసి నేను రోజు ఒక ఐటెం చేసుకుంటూ ఉంటాను. నాకు శుక్రవారం సెలవు కాబట్టి ఆ శుక్రవారం చేసుకుంటాం అనమాట. అది ఏది ఫుడ్ నేను చేసిన బిర్యానీ ఏదైతే నాకు మంచిగా అనిపిస్తుందో అదే నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సరేనా? చూసారు కదా, అయితే అయిపోయిందనమాట. ఇలా చికెను అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేగిన తర్వాత చికెన్ కూడా వేసేసుకోవాలి. చికెన్ కూడా కొంచెం సేపు వేగనిచ్చిన తర్వాత అలాగే కొంచెం టమోటాలు వేసుకున్నాను నేను, 2 టమోటాలు. అవి కూడా వేగిన తర్వాత మళ్ళీ వచ్చేసి దీంట్లో మెయిన్ వచ్చి కస్తూరి మేతి వేసాననమాట. కస్తూరి మేతి వేసుకుంటేనే చాలా బాగుంటుంది, మంచి స్మెల్ వస్తూ ఉంటుంది, ఆరోగ్యం కూడా చాలా మంచిదన్నమాట. అది కూడా 2 స్పూన్లు వేసాను అనమాట. అది కూడా వేసి బాగా వేగిన తర్వాత కొత్తిమీర, పుదీనా, పెరుగు, కొంచెం మిరప్పొడి, ధనియాల పొడి అవి వేసేసాను. అన్నీ వేసి బాగా వేగిన తర్వాత మనకి ఎంత వాటర్ కావాలో, మనం ఎన్ని గ్లాసులు బియ్యం తీసుకున్నామో అన్ని గ్లాసుల బియ్యానికి 1.5 గ్లాసు వాటర్ వేసుకొని మంచిగా ఉడికించుకోవాలన్నమాట. ఎందుకంటే చికెన్ ఫుల్గా ఉడకకూడదు, ముక్కాలు భాగం ఉడకాలన్నమాట. ముక్కాలు భాగం ఉడికిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. మనం ఏ అయితే మసాలా వేసామో ఏమీ రాకుండా ఓన్లీ చికెన్ మాత్రమే తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఉప్పు సరిపోయిందా అన్నీ చూసేసుకొని, అది సరిపోకపోతే ఇంకొంచెం సాల్ట్ వేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. చికెన్ ముక్కాలు భాగం ఉడకాలన్నమాట. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. చికెన్ ముక్కాలు భాగం ఉడికిన తర్వాతనే తీసి పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఫ్రై చేసుకోవాలి కాబట్టి చికెన్ ఫ్రై, అందుకనేసి మసాలా ఏమి రాకుండా మనం కొత్తిమీర అవన్నీ వేసాం, ఎర్రగడ్డలు అవన్నీ వేసాం కదా, అవన్నీ ఏమి రాకుండా ఓన్లీ చికెన్ మాత్రమే పక్కన తీసి పెట్టుకోవాలి. అలా అన్నీ తీసుకొని పక్కన పెట్టుకున్నాక రైస్ మనం ఎలా బిర్యానీ చికెన్ అంతా పక్క తీసేసాను కదా. ఇప్పుడు ఏమంటే మనకి ఏదైతే రైస్ ఉన్నాయో అవి
నీళ్ళు మనకి ఎక్కువ వచ్చుంటాయన్నమాట. చికెన్ వేసాం కాబట్టి మంచిగా నీళ్ళు ఊరుంటాయి. అందుకనేసి ఒక అర్ధ గ్లాస్ తగ్గించుకొని వాటర్ వేసుకోండి ఎప్పుడైనా. ఇది బాగా ఎసురు మరిగి చికెన్ తీసేసిన తర్వాత ఈ రైస్ అయితే ఉన్నాయి కదా, ఆ రైస్ కూడా వేసేసుకొని ఇలా పైన లాస్ట్‌లో కొంచెం నెయ్యి వేసుకుంటేనే చాలా మంచి వాసన వస్తది. చాలా టేస్టీగా ఉంటదనమాట. ఓకే అండి. బిర్యానీ అయితే అయిపోయింది. చూసారు కదా ఎంత పొడి పొడిగా ఎంత మంచిగా ఉన్నదో. బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇది పక్కన పెట్టేసుకొని మనం చికెన్ ఉంది కదా, ఆ చికెన్ ఫ్రైకి ఏదైతే ఉందో అది చికెన్ ఫ్రై చేసేసుకున్నాము. ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయ, జీలకర్ర వేసుకొని కొంచెం వేయించుకోవాలన్నమాట. ఎర్రగడ్డలు బాగా వేయించుకున్న తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని బాగా వేగిన తర్వాత మనకు మసాలా అయితే ఏదైతే దాంట్లో కొట్టాం కదా, అది కూడా దీంట్లో కొంచెం వేసుకోవాలి. అల్లం పేస్ట్ అయ్యి అది కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేయించుకొని కొంచెం మిరప్పొడి వేసేసుకొని ఈ చికెన్ అయితే ఉంది కదా, ఆ చికెన్ కూడా వేసేసుకొని ఫ్రై బాగా మంచిగా కలిపెట్టుకోవాలి. కలిపెట్టుకున్న తర్వాత మిరప్పొడి వేసుకొని కొంచెం ధనియాల పొడి వేసుకొని మనం మసాలన్నీ ముందుగానే చికెన్లో వేసి ఉడకబెట్టున్నాం కాబట్టి పెద్దగా మసాలా ఏం పట్టవు. కొంచెం మిరప్పొడి వేసేసుకొని కొంచెం కొత్తిమీర అవన్నీ వేసేసుకొని మంచిగా కలిపెట్టుకొని ఒక 5 మినిట్ ఇంక మూత మూసిపెట్టి అలా ఇసిపెట్టేసినామంటే మంచిగా ఉడికిపోతుంది. చాలా బాగుంటుంది అనమాట ఫ్రై అయితేను. చికెన్ ఫ్రై కూడా అయిపోవచ్చేసింది. అయితే కొంచెం టైం పడుతుంది అనమాట చికెన్ ఫ్రైకి కూడా. ఎందుకంటే సన్న మంట పెట్టి ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత మనకు ఏమేమి మసాలా ఉన్నాయి అవి కూడా అన్నీ వేసేసుకొని ఇంకొక 2 నిమిషాలు ఉడికిన తర్వాత చూసారు కదా, ఇలా అయితే అయిపోయింది. చికెన్ ఏమో రెడీ అయిపోయింది. చూసారు కదా, అడుగంటకుండా మనం అప్పుడప్పుడు కలిపెట్టుకుంటూ ఉండాలి. చాలా బాగుంటుంది అనమాట. నిజంగానే చాలా బాగుంటుంది. అలాగే మనకు చికెన్ ఉడకలేదు అనిపించింది అనుకో, ఇంకొంచెం వాటర్ వేసి ఒక 2-3 నిమిషాలు అలా ఉడకనిచ్చినామంటే గ్రేవీగా వస్తుంది. చాలా బాగుంటుంది అన్నంలో కలుపుకునేదానికి. ఓకే అండి. చికెన్ అయితే రెడీ అయిపోయింది. బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. అయిపోయింది. చికెన్ రెడీ అయిపోయింది అనమాట. ఓకే అండి. నా వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ సపోర్ట్ చేయండి. మీరు ఇలా సపోర్ట్ చేస్తేనే మీరు నా వీడియోలు చూసిన వాళ్ళు లైక్ కొడితేనే ఇంకొంతమందికి నా వీడియోలు అంటూ వెళ్తాయన్నమాట. ఓకే. బాయ్ ఫ్రెండ్స్.